ఇప్పుడు మన సైడ్స్తో పాటు ఫ్రంట్ బ్యాక్ అంతా కూడా ఫ్యాట్ తగ్గించేది వెయిట్ లాస్ అన్నిటికంటే బెస్ట్ ఆప్షన్. లేచి వెళ్ళామండి, యోగింగ్ జాగింగ్ చేద్దాం. రెడీ, మెల్లిగా స్టార్ట్ చేయండి. బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేస్తూ మన యాంకిల్ మెడ మీద సీట్ టచ్ అయ్యే విధంగా వెనక్కి. ముందు నుంచి బ్రీత్ అవుట్ చేస్తూ మోకాలు చెస్ట్ వరకు ఎత్తండి. 1 2 3 4 5 6. కొద్దిగా జంప్ చేస్తూ 1 2 3 4 5 6 7 8 9 10. హాఫ్ సిట్టింగ్ అర్ధ బైఠక్. 1 2 3 4 5 6. ఫుల్ సిట్టింగ్ పూర్ణ బైఠక్. 1 2 3 4 5. సైడ్ సిట్టింగ్ హనుమాన్ బైఠక్. 3 feet డిస్టెన్స్ తీసుకోండి. రెడీ, పొజిషన్. 1, మీకు ఎంత వీలైతే ఎంత చేయండి. 2 3 4 1 2 3 4. వీలైన వాళ్ళు ఫాస్ట్గా చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్. లెఫ్ట్ వంచండి. 1 ఫ్రంట్ లెగ్ బెండ్ చేయండి. బ్యాక్ లెగ్ స్ట్రైట్ వంచండి. 1 2 లెగ్స్ మధ్య డిస్టెన్స్ పెంచండి. 2 3 4 1 2 3 4 1 2 3 4. రెండు హ్యాండ్ రేస్ చేయండి, పైకి బాగా స్ట్రెచ్ చేయండి. షోల్డర్ నుంచి పైకి. 1 2 3 4 1 2 3 4. రిలాక్స్. 2 feet డిస్టెన్స్ తీసుకోండి. బ్రీతింగ్ చేస్తూ బ్యాక్వర్డ్ బెండింగ్. బ్రీత్ అవుట్ చేస్తూ స్టడీగా. 1 2 1 2. కటి చక్రాసన్, నడుం పై భాగం వెనక్కి తిప్పాలి. 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4. నెక్స్ట్ తిరిగి తాడాసన్. మన రెండు సైడ్స్ ఉన్నటువంటి ఫ్యాట్ని తగ్గిస్తుంది. బ్యాక్ ఫ్రంట్. రెండు హ్యాండ్స్ లాక్ చేయండి. ఇలా అందరూ చేయవచ్చు. పైకి లాగండి. షోల్డర్ నుంచి బాగా స్ట్రెచ్ చేయండి. బ్రీతింగ్ చేస్తూ లెఫ్ట్ సైడ్ బెండ్ చేయండి. 1 రెండు కాళ్ళ మధ్య తగినంత డిస్టెన్స్ తీసుకోండి, కింద పడిపోకుండా. 2 3 4 1 2 3 4. కొద్దిగా చెమట వస్తుందా? మొత్తం అన్ని వైపులా ఫ్లెక్సిబుల్గా అవుతుందా? రోజు ఇలా చేయాలి. ఎన్ని రోజులు ఎందుకు బిగుసిపోయింది కదా బాడీ, తినడం చేశారా? ఇలా
ఎప్పుడు చేయలే ఏండ్ల నుంచి. రోజు ఇలా చేస్తేనే మన బాడీ హెల్తీగా ఉంటుంది, ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. మనం మార్నింగ్ ఇలా చేసినాం అనుకోండి, దినమంతా కూడా మన మూమెంట్స్ అనేవి ఎలా ఉంటాయి, ఫ్రీగా ఉంటాయి, బాడీ తేలిగ్గా ఉంటాయి. రెడీ, 3 feet డిస్టెన్స్ తీసుకోండి. ఇది కూడా మన 2 sides ఉన్న ఫ్యాట్ తగ్గించేది. త్రికోణాసన్. 1. బ్రీతింగ్ చేస్తూ లెఫ్ట్ హ్యాండ్తో లెఫ్ట్ లెగ్ టచ్ చేయండి. రైట్ హ్యాండ్ పైకి తీసుకెళ్ళండి. రైట్ హ్యాండ్ వైపు తల తిప్పించండి. 2 మోకాలు స్ట్రైట్గా ఉంచండి, బెండింగ్ లేకుండా. 2, 3, 4, 1, 2, 3, 4, 1. అలాగే రైట్ హ్యాండ్ పైనుంచి అలాగే కింది వరకు తీసుకెళ్ళండి. 2, 3, 4, 1, 2, 3, 4. మన యొక్క ప్రతి మూమెంట్లో కూడా కెలరీస్ ఖర్చు అవుతాయి. రోజు ఏ రోజు వచ్చిన కెలరీస్ని ఆ రోజు ఖర్చు చేయాలి. ఖర్చు చేయకపోతే డిపాజిట్ అవుతుంది, బ్యాలెన్స్ పెరిగిపోతుంది. బ్యాంక్ బ్యాలెన్స్ పెరిగితే పర్వాలేదు, బాడీలో ఫ్యాట్ బ్యాలెన్స్ పెరగకూడదు. కానీ ఎందుకని దీన్ని రోజు ఖర్చు చేయాలి. ఖర్చు చేయాలంటే ఏదో ఒక పని చేయాలి. ఏ పని లేకపోతే యోగా తప్పకుండా చేయాల్సింది. నెక్స్ట్ పరువుతో త్రికోణాసన్. ఇప్పుడు మన సైడ్స్తో పాటు ఫ్రంట్ బ్యాక్ అంతా కూడా ఫ్యాట్ తగ్గించేది, వెయిట్ లాస్ అన్నిటికంటే బెస్ట్ ఆసన్. రైట్ హ్యాండ్తో లెఫ్ట్ లెగ్ టచ్ చేయాలి. 1. లెఫ్ట్ హ్యాండ్ పైకి తీసుకెళ్ళండి, పైకి పైకి చూడండి. 2 మోకాలు స్ట్రైట్గా ఉంచండి. 2, 3, 4, 1, 2, 3, 4, 1, 2, 3, 4, 1, 2, 3, 4. ఇది కూడా ఫాస్ట్గా చేద్దాం. బ్రీత్ అవుట్ బ్రీతింగ్ చేస్తూ రెడీ, స్టార్ట్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13. రెడీ. నెక్స్ట్ ఎక్సర్సైజ్ బ్రీతింగ్ చేస్తూ బ్యాక్వర్డ్ బెండింగ్, బ్రీత్ అవుట్ చేస్తూ ఫార్వర్డ్ బెండింగ్. ఇది బ్యాక్ అండ్ ఫ్రంట్ 2 వైపులా ఎఫెక్ట్ అవుతుంది. రెడీ, పొజిషన్. 1. బ్రీతింగ్ చేస్తూ బ్యాక్వర్డ్ బెండింగ్. స్టమక్ని బాగా స్ట్రెచ్ చేయండి, పైకి లాగండి స్టమక్ని. 2. బ్రీత్ అవుట్ చేస్తూ ఫార్వర్డ్ బెండింగ్. 2 మోకాలు స్ట్రైట్గా ఉంచండి, నీస్ బెండింగ్ లేకుండా. ఇప్పుడు అరచేతుల్ని నేలకు టచ్ చేయడానికి ట్రై చేయండి. ఎంత వీలైతే అంత. ఈ తొడలు పిక్కలన్నీ కూడా లాగాలి బాగా. 1. 2. ఇప్పటిదాకా స్వెట్టింగ్ రాని వాళ్ళకి ఇప్పుడు వస్తుంది. హోల్ చేయండి, అలాగే స్ట్రైట్ ఉంచండి మోకాలు. 1. 2. 1. 2. ఇది కూడా ఫాస్ట్గా చేద్దాం, వీలైనంత చేయండి. 1, 2, 1, 2, 1, 2, 1, 2, 1, 2, 1, 2, 1, 2, 1, 2, 1, 2. రిలాక్స్. ఇప్పుడు చిన్నప్పుడు స్కూల్లో మనం సార్ వంగ పెడుతుండే, చెమటలు కారిపోతున్నాయి కదా అప్పుడు. ఇప్పుడు కూడా అట్లే అవుతుంది కదా. చెమట రావాలి రోజు. చెమట వస్తేనే ఆగో సార్ తీసేస్తాడు. చెమటతో స్నానం అయిపోయింది సార్కి.
వెరీ గుడ్. రోజు చెమట స్నానం జరగాలి. ముందుగా చెమట స్నానం తర్వాత మనం ఇంటికి వెళ్ళి చక్కని నార్మల్ వాటర్తో స్నానం చేస్తే శరీరం అంతా శుద్ధి అవుతుంది. రెడీ? జంప్ చేస్తూ డ్రిల్. ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు జంప్ చేయకూడదు. అలాగే నీ పెయిన్స్, మోకాలు నొప్పుల వాళ్ళు జంప్ చేయకూడదు. హార్ట్ కంప్లైంట్ ఉన్న వాళ్ళు కూడా జంప్ చేయకూడదు. వాళ్ళు సింపుల్గా నిలబడే దగ్గర నుంచి ఇలా చేస్తాను. మీతో రెడీ? 1 2 3 4 1 2 3 4 1 2 3 4. దీన్ని ఫాస్ట్గా చేద్దాం. బ్రీత్ అవుట్, బ్రీతింగ్ చేస్తూ. రెడీ? స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్. జంపింగ్ ఎక్కువగా చేయకూడదు, లిమిట్గా చేయాలి. ఎందుకంటే మనకి నీస్ ఉన్నాయి కదా, మోకాళ్ళు, ఇది ఇంపార్టెంట్. ఎక్కువగా జంపింగ్ చేసినా, ఎక్కువగా రన్నింగ్ చేసినా, ఎక్కువగా బరువులు మోసినా ఇవి అరిగిపోతాయి. వీటి కూడా సర్టన్ వారంటీ పీరియడ్ ఉంటుంది. దాన్ని ఎక్కువగా పడితే ఎక్కువ అరిగిపోతాయి. కాబట్టి వాటిని సేఫ్గా ఉంచుకోవాలి. అవి అరిగిపోయినంటే మనం ఒక అడుగు కూడా ఇంకా బయటికి వేయలేం. అందుకని అవి జంపింగ్ చేసేది తక్కువ చేయాలి అండ్ రన్నింగ్ కూడా తక్కువ చేయాలి. దానికంటే మించినటువంటి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేనటువంటి మనం బాగా స్ట్రెచ్చింగ్ చేసాం చూడండి, వీటి వల్ల ఎక్కువ లాభం ఉంటుంది. స్ట్రెచ్చింగ్ బ్యాక్ కానీ, ఫ్రంట్ కానీ, సైడ్ కానీ. ఓకే, లాస్ట్ ఎక్సర్సైజ్ డ్యాన్సింగ్. రెడీ? స్టార్ట్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మొదటిసారిగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.